Convener Sharan Kandala Garu, Telangana President C. Sai Prasad Garu, please have a sponsor from Nationalist Hub. Please receive the award. Okay, we have working committee Srinivas Pisapati Garu, National General Secretary, to receive. Youth Wing Member Pisapati Sheshihari Sulochan. Gift sponsors Rebridge Realtors. Gift sponsors. Can we have Dr. Sarath Chandra Garu from JNT Hospitals? Today's event is supported by JNT Hospitals. Also, Asset Integrated Infosystems. Can we have working committee of Sanatana Entrepreneurs? So on behalf of her, Gautam Velvet Garu is receiving the prize. First prize winner, Gnana Prasanna Garu from Guntur. Can we have working Youth Wing Secretary, Gautam Velveti. Secretary, Youth Wing, Gautam Velveti. I run a venture capital fund. This is actually a very fantastic platform for a lot of entrepreneurs, Sanatana Enterprise Association. I would sincerely request all the entrepreneurs to make use of this platform and network, scale your business, interact with other professionals and business entrepreneurs in this platform. And I congratulate all the founding members, and all of us want to contribute our bit, and I congratulate once more and look forward to this association growing by leaps and bounds. Thank you. The entrepreneurs fintech space lo unnanu. Ee Sanatana Entrepreneurs Association is trying to be a platform for all the entrepreneurs. ఒకళ్ళు ఐడియాతో ఉన్న వాళ్ళకి కానీ ఒక ఐడియా నుంచి కంపెనీ సెటప్ చేసి ఆ కంపెనీని స్కేల్ చేయడం ఎలాగా అనేది చేయడానికి అది చాలామంది హెల్ప్ కావాల్సి వస్తుంది. సో ఒక ప్లాట్ఫామ్లో ఆ హెల్ప్ అనేది ఒక్క అంబ్రెల్లా కింద రావడం అనేది ఈజ్ నాట్ ఎ ఈజీ టాస్క్. ఆ బాధ్యత అంతా కూడా సనాతన ఎంటర్ప్రెన్యూర్స్ అసోసియేషన్ తీసుకుని వాళ్ళకి కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, హెల్ప్, మోటివేషన్ అండ్ హౌ టు బిల్డ్ దట్ బిజినెస్ అనేది దే ఆర్ ట్రయింగ్ టు డూ, which is a great thing. And not just Telangana, but every state, anybody who is ready to expand and build upon their idea, then SCA is ready to help. So that's what I think the goal of SCA is. So I congratulate on arranging all of this, and also give them best luck and good luck for doing even more for the community. స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఇటువంటి గొప్ప రోజున మా సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషన్ తరఫున భాగ్యనగరంలో ఈ నోమా కళ్యాణ మండపంలో బ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నటువంటి అతి గొప్ప బ్రాహ్మణ ఎంటర్ప్రైనర్స్ని, అలాగే ఎంతోమంది ఆ వ్యాపారాన్ని అభివృద్ధి చెందడానికి వాళ్ళకి కావాల్సినటువంటి వసతుల్ని ఇక్కడ క్రియేట్ చేశాము. ఈ ప్లాట్ఫామ్ ద్వారా చాలామంది వాళ్ళ ఒక 20 మంది దాకా వచ్చి వాళ్ళ యొక్క ఉత్పత్తుల్ని, వాళ్ళ సర్వీసెస్ని ఇక్కడ ఎగ్జిబిట్ చేశాము. ఫ్యూచర్లో ఏదైతే మేము 7 ఏళ్ల క్రితం ఈ సంస్థను స్థాపించి ఎలా అయితే మనం ఒక నేషనల్ లెవెల్లో, ఒక ఇంటర్నేషనల్ లెవెల్లో బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, వాళ్ళకి ఎటువంటి మార్గదర్శకము ఇవ్వాలి, ఎవరితో ఇంటరాక్ట్ కావాలి, ఎవరితో మనం ముందుకు వెళ్తే వాళ్ళ వ్యాపారం చాలా అభివృద్ధి చెందుతుంది అనేటువంటి ఒక ఆలోచనతో చేసినటువంటి ప్లాట్ఫామే ఈ సనాతన ఎంటర్ప్రైనర్స్ అసోసియేషను. వాళ్ళు మా పెద్దలు మాట్లాడినట్టుగా ఆర్సి మూర్తి గారు ఉన్నారు, వారు కూడా ఇండస్ట్రియలిస్టు. వారు బిజినెసే కాకుండా ఈ సమాజానికి మనం ఏమైనా చేయాలని తపంతో వారు లాంటి వాళ్ళు చాలామంది ముందుకు వచ్చి ఈ సంస్థని, మన పీసపాటి శ్రీనివాస్ గారు లాంటి వాళ్ళు, మిగతా పెద్దలందరూ కూడా గోటేటి కళ్యాణ మండపం వారు ఉన్నారు ఇక్కడ,
అంటే ఈ ఎవరైతే పెద్దలు ఉన్నారో ఈ బ్రాహ్మణ సామాజిక వర్గంలో బిజినెస్ చేసేటువంటి వాళ్ళందరూ కూడా ఇవాళ ఈ ప్లాట్ఫామ్ మీద నరేంద్ర కుమార్ కామరాజ్ గారు కానివ్వండి, ప్రదీప్ గారు కానివ్వండి, వాళ్ళంత పెద్దలు కూడా ఈ సంస్థని ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకొక 76 సంవత్సరాలు, ఇంకో 100 సంవత్సరాలైనా సరే దీన్ని ఇయర్ బై ఇయర్ దీన్ని ఇంప్రూవ్ చేయాలన్నటువంటి తపంతో మేము దీన్ని ఎస్టాబ్లిష్ చేశాము. అది ఇవాళ ఆ కళ నెరవేరింది. ఈ కళ కంటిన్యూ అవుతుందని మీ ద్వారా నేను మా అందరికి తెలియజేస్తున్నాను. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో సనాతన ఎంటర్ప్రైనర్స్ వారి ద్వారా మా సంస్థ ద్వారా 2020 సంవత్సరం బిజినెస్ ఎక్స్పో ప్లస్ మీట్ పెట్టాము. ఇక్కడ ఈ నోవో ఫంక్షన్ హాల్లో దాదాపు ఒక 10 బిజినెస్ వాళ్ళు, అనేక మంది 200 మంది 300 మంది దాదాపు 300 మంది దాదాపుగా ఎంట్రీ చేసుకున్నారు. సనాతన ఎంటర్ప్రైనర్స్ బ్రాహ్మణ సామాజిక వర్గానికి, ఇందులో ఉన్న మేధావుల్ని, అనేక వ్యాపారంలో ఉన్న వ్యాపారవేత్తల్ని సమాజానికి ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దుతూ వారు ఆర్థికంగా ఏ విధంగా అభివృద్ధి చెందాలి, ఏ విధంగా తోటి సమాజంలో మిగతా వారికి ఉపయోగపడే విధంగా సామాజిక వర్గానికి ఉపయోగపడంగా చేయూతనివ్వాలని సనాతన ఎంటర్ప్రైనర్స్ కృతనిశ్చయంతో ఈ ఎక్స్పో ఏర్పాటు చేశారు. ఈ బిజినెస్ మీట్లో చాలా పెద్ద ఎత్తున అనేక పెద్ద సంస్థల సీఈఓలు రావడం జరిగింది, డిస్కస్ చేయటం, అనేక టిప్స్ చెప్పారు. ఏ విధంగా మనం వ్యాపారం చేయొచ్చు, ఏ విధంగా వ్యాపారంలో ముందుకెళ్ళొచ్చు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఏ వ్యాపారం అయితే లాభదాయకంగా ఉంటుంది, ఏ వ్యాపారం అయితే తక్కువ పెట్టుబడుల్లో ఎక్కువ ప్రజలకు చేయూతనిస్తూ ప్రజలకు ఉపయోగపడవచ్చు అనే విధంగా చాలా లోతుగా, సూక్ష్మంగా, కూలంకుషంగా అన్ని విధాలుగా ఇక్కడ డిస్కస్ జరిగింది. ఇప్పుడు లంచ్ అవుతుంది. లంచ్ అయినాక మళ్ళీ సాయంత్రం 5 దాకా ఉంది. సనాతన ఎంటర్ప్రైనర్స్ ఫౌండర్స్కి, నేను నేషనల్ ప్రెసిడెంట్ని, మా పాత ఫౌండర్ ప్రెసిడెంట్ చైర్మన్ గారు, మా మూర్తి గారు, అందరూ, రామ్ గారు, ప్రతి వ్యక్తి, మా ఫౌండర్ ప్రణీత్, అమృత్, మా చాలామంది కృషితో పట్టుదలతో ఈ సనాతన ఎంటర్ప్రైనర్స్ ద్వారా ఈ నోమా ఫంక్షన్ హాల్లో పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. చాలా విజయవంతమైంది. అందరికీ ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఇలాంటి ఎక్స్పోల వల్ల వ్యాపారంలో ప్రగతి సాధించడానికి, వ్యాపారంలో ఏ విధంగా అయితే మిగతా వారితో కలుపుకొని ముందుకెళ్ళడానికి అన్ని రంగాల్లో, ఫార్మా రంగం కావచ్చు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు, సెక్యూరిటీస్ కావచ్చు, వివిధ వ్యాపార సంస్థలు ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక వేదిక మీద చేర్చి వారందరినీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నతమైన వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడానికి మా వంతుగా సహాయ సహకారాలు అందించడానికి సనాతన ఎంటర్ప్రైనర్స్ ముందుని తెలియజేస్తూ, ఇలాంటి అవకాశాలు కల్పించినందుకు, ఇలాంటి అవకాశాలు వాళ్ళు పాలు పంచుకున్నందుకు వారికి, మా సంస్థకి ప్రత్యేక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.